సో వీడియోలోకి వెళ్ళబోయింది ఒక పాయింట్ ఏంటంటే ఎవరికైనా ఈ ఫోన్ కొనే ఒపీనియన్ ఉంటే రెడ్మీ నోట్ 13 ప్రో నోట్ 13 ప్రో ప్లస్ ఏ ఫోన్ కొనేట్టుగా ఉన్నా ఒక్కసారి డిస్క్రిప్షన్లో నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చింటాను, దానికి పింక్ చేయండి. నేను మీకు కాంటాక్ట్ అవుతాను, నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది, నేను కూడా మీకు కొంచెం హెల్ప్ చేస్తాను అనమాట. సో హోప్ఫుల్లీ మీకు అర్థమైంది అనుకుంటా. ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎవరినో కొనేలాగా ఉంటే ఖచ్చితంగా కమెంట్ డ్రాప్ చేయండి, ఆర్ఎల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చింటాను, లేదా మన గ్రూప్లో కూడా మెన్షన్ చేయండి. ఓకేనా. రెడ్మీ నోట్ 13 సిరీస్ ఈరోజు లాంచ్ అయింది January 4th. సో క్వైట్ డిసప్పాయింట్, నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయినా ఆ ప్రైజెస్ చూసిన తర్వాత. స్పెక్స్ చూడండి, మీరు ఆలోచించండి ఏ ప్రైస్లో వచ్చింటే బెటర్ అనేది. ఫస్ట్ చూసుకుంటే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్. సో ఈ ఫోన్ వచ్చేసి మనకి Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ చూసుకుంటే 7,20,000 అరౌండ్ ఆ ఆండ్రాయిడ్ స్కోర్ వస్తుంది అనమాట. సో 25,000కి మించిందంటే ఈ ప్రాసెసర్ నాట్ వర్త్ ఫర్ ద మనీ. ఓకేనా. చూడండి ఇంకా స్పెక్స్ చెప్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే చూసుకుంటే 1.5K రెజల్యూషన్ డిస్ప్లేతో ఇస్తున్నారు, 120Hz AMOLED డిస్ప్లేతో ఇస్తున్నారు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తున్నారు, కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి విక్టస్ ప్రొటెక్షన్ ఇచ్చారనమాట, కార్నింగ్ గోల్డ్ విక్టస్తో వస్తుంది అనమాట. సో ఇది డిస్ప్లే గురించి అయితే 1800 నిట్స్తో వస్తాను పీక్ బ్రైట్నెస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కెమెరాస్ చూసుకుంటే 200 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్ మెయిన్ కెమెరాతో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది దీంతో, అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. సో 30,000 రూపాయలు దాటి ప్రైస్ పెడతా ఉన్నావు నువ్వు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకా జనాలు నీకు ఎర్రోలా కనిపిస్తున్నారు కదా. ఓకే. అండ్ 2 మెగాపిక్సెల్ యూజ్లెస్ మ్యాక్రో కెమెరా. ఓకేనా. సో ఈ సెటప్ చూసుకుంటే మెయిన్ సెన్సర్ అయితే కొంచెం యూజబుల్గానే ఉంది, కానీ ఏదైతే ఇచ్చారో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అసలు నాట్ వర్త్ ఫర్ ద మనీ. 30,000 దాటుతుంది ఇంకా కూడా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, విచ్ ఈస్ నాట్ గుడ్ థింగ్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, దాన్ని ఛార్జ్ చేయడానికి 120 Watt ఛార్జర్ని బాక్స్లోనే ఇస్తున్నారు అనమాట. సో బాక్స్లో ఇవ్వడం కూడా పెద్ద ఫ్యూచర్ లాగా చెప్తున్నారు వీళ్ళు. అలా అయిపోయింది కాలం, ఏం చేయలేము. సో ఓకే ఇస్తున్నారు కదా, విచ్ ఇస్ గుడ్ థింగ్, అప్రిషియేట్ చేయొచ్చమ్మా దానికి కూడా. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే దాన్ని ఛార్జ్ చేయడానికి 19 minutes పడుతుంది, మేము బ్యాటరీ కూడా తగ్గించలేదని చెప్తున్నారు అనమాట. సో ఇది. అండ్ ఇంకా స్టీరియో స్పీకర్స్తో ఇస్తున్నారు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, హైరేస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది అనమాట. దీంతో 3.5 హెడ్ఫోన్ జాక్ ఉండదు. బ్యాక్ సైడ్ వేగం లెదర్తోనే వస్తుంది, ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతోనే వస్తుంది. ఇది ఈ ఫోన్ యొక్క స్పెక్స్. వాళ్ళు పెట్టిన ప్రైస్ ఎంతంటే 32,000, 31,999 వితౌట్ కార్డ్ ఆఫర్తో. సో ఇది ఎంతవరకు వ్యాలిడ్ అనేసి, ఎంతవరకు వాల్యూ ఫర్ మనీ అనేసి మీరు డిసైడ్ చేయండి. నా ఒపీనియన్, నేను అనుకున్నది విత్ కార్డ్ ఆఫర్ అయినా వితౌట్ కార్డ్ ఆఫర్ అయినా 27,000 పర్ఫెక్ట్ అయిన ప్రైసింగ్ దీనికైతే. సో చూద్దాం మన పెద్ద యూట్యూబర్లు ఏం చెప్తారో. వాళ్ళు అప్పుడు నథింగ్ ఫోన్ 2ను మాత్రం బాగా ట్రోల్ చేస్తారు కదా, ఓవర్ ప్రైస్ అని చెప్పేసి. దీన్ని ఎంతవరకు వాళ్ళు జస్టిఫై చేస్తారు చూద్దాం. నా ఒపీనియన్ అయితే 32,000కి ₹1 కూడా ఇది వర్తే కాదు ఇది. ఎందుకంటే అదే ప్రైస్ బ్రాకెట్లో మనకి IQ Neo 9 Pro లాంచ్ అవుతుంది 35,000 అరౌండ్ ఆ రేంజ్లో. IQ Neo 9 Proలో 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఓకే లాంచ్ అవ్వబోతుంది, అది ఇంకా ఏ ప్రైస్ కూడా తెలియదు కదా, దాని పక్కకు పెట్టండి. IQ Neo 7 Pro ఉంది అదే ప్రైస్ బ్రాకెట్లో మనకి ఫోన్. ఓకేనా. సో ఈ IP68 వాటర్ రెసిస్టెంట్ పక్క పెట్టేస్తే కూడా 8+ Gen 1 ప్రాసెసర్తో చాలా మంచి ఫోన్ అది, కంపేర్ టు రెడ్మీ నోట్ 13 Pro ప్లస్ కన్నా. ఎంతవరకు జస్టిఫై చేస్తుందో నాకైతే అర్థం కాలేదు. నేనైతే నాకైతే ప్రైస్ నాట్ వాల్యూ ఫర్ మనీ అయితే నాకు అనిపించింది. సో మీ ఒపీనియన్స్ కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నోట్ 13 Pro, ఇది వచ్చి స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అది కూడా ఒక అరౌండ్ 6 lakhs ఆండ్రాయిడ్ స్కోర్తో వస్తుంది. ఇది కూడా 4 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్, సామ్సంగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చిన ప్రాసెసర్ అనమాట. సో ఎలా ఉంది టెస్ట్ చేయాలి, సామ్సంగ్ అంటేనే కొంచెం చూడాలి అని నా ఒపీనియన్ అనమాట. దీంతో కూడా 1.5K రెజల్యూషన్తో డిస్ప్లే వస్తుంది, 1800 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ దీంతో కూడా మనకి ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది, కంపేర్ టు మనకి దీనికి ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది. ఇది కూడా మనకి 120Hz AMOLED 120Hz రిఫ్రెష్తో వస్తుంది అనమాట. నెక్స్ట్ కెమెరాస్ చూసుకుంటే దీంతో కూడా సేమ్ సెటప్ వస్తుంది, 200 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ యూజ్లెస్ మ్యాక్రో కెమెరా. సో సేమ్ సెన్సార్సే, సేమ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తోనే వస్తుంది, అన్నీ సేమే. కానీ ఏంటంటే మనకి 4Kలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేయదనమాట. అది ఎందుకు ఇచ్చేది ప్రాపర్గా ఇస్తారు, అది ఎందుకు ఇస్తారు నాకైతే అర్థం కాలేదు. అండ్ బ్యాటరీ చూసుకుంటే 5100 mAh బ్యాటరీ, దాన్ని ఛార్జ్ చేయడానికి 67 watt ఛార్జర్ని బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. అది ఒక ఫీచర్. ఓకే. అండ్ స్టూడియో స్పీకర్స్ వస్తుంది, ఇది కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, హైరేస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే 26,000 పెట్టినారు అనమాట. బేస్ వేరియంట్ 8GB 128GB వేరియంట్. సో ఈ బేస్ వేరియంట్ 26,000 ఎక్కడ పోతాను నాకైతే అర్థం కాలేదు. నేను అనుకునింది 23,000, నేను అనుకునింది ఆల్మోస్ట్ 3,000 రూపాయలు ఎక్కించి పెట్టినాడు. 24,000 ఏమో పెట్టాడనమాట. సో అందరి దగ్గర కార్డ్ ఆఫర్ ఉంది, కార్డ్ ఉండదు. సో నేను కార్డ్ ఆఫర్ మైండ్లో పెట్టుకొని ప్రైజెస్ మాట్లాడడం లేదు, దీన్ని మైండ్లో పెట్టుకొని మాడుతున్నా. కార్డ్ ఆఫర్ పెట్టినా కూడా ఈ ఫోన్లో వాల్యూ ఫర్ మనీ అయితే ఖచ్చితంగా నాకైతే కాదనిపిస్తాను. ఓకేనా. సో 26,000కి
ఇది వర్తా కాదా అనేది మీ ఒపీనియనే. సో నాకైతే వర్త్ కాదని అనిపించింది అనమాట. కొంచెం నా కంపారిటివ్ రెడ్మీ నోట్ 13 Pro ప్లస్ కన్నా ఓకే, కార్డ్ ఆఫర్తో కలుపుకుంటే 24,000కి వస్తుంది. సో నేను అనుకుంటాను ఒక 23-22,000కి వచ్చింటే కార్డ్ ఆఫర్తో కలుపుకొని నేను కొంచెం సాటిస్ఫై అయి ఉంటాను. సో ఓకే 24,000 నాకు దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ నోట్ 13 5G. ఈ ఫోన్లో వచ్చేసి మనకి Dimensity 6080 ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకి అరౌండ్ ఒక 4 lakhs ఉంటుంది AnTuTu స్కోర్స్. ఒక 15,000 దగ్గర ఇవ్వాల్సిన ప్రాసెసర్ ఇది. ఓకే యాక్సెప్ట్ చేస్తున్నా, కొంచెం ఎక్కువ, దీనికి కూడా కొంచెం ఎక్కువ అయితే అయింది. అండ్ డిస్ప్లే చూసుకుంటే ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీంతో లేదు. అండ్ 1000 nits మాత్రం పీక్ బ్రైట్నెస్ ఉంటుంది దీంతో. పీక్ బ్రైట్నెస్ 1000 nits వస్తుంది అనమాట. అండ్ కెమెరా సెటప్ చూసుకుంటే 108 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్తో వస్తుంది, 2 MP యూజ్లెస్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది అనమాట. సో దీని వచ్చేసి మోస్ట్లీ మనకి 4K సపోర్ట్ దీంతో ఎవ్వరు, ఫుల్ HD ప్లస్ ఇస్తారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చారా లేదా కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట. సో ఫోన్ మన చేతికి వచ్చిన తర్వాతనే మనం చూడగలుగుతాము. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఛార్జర్ని ఇస్తున్నారు, సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. సో ఈ ప్రైస్ వచ్చేసి విత్ కార్డ్ ఆఫర్తో 17,000 చెప్పారు. బట్ వితౌట్ కార్డ్ ఆఫర్తో ఎక్కడ అది మెన్షన్ చేయలేదు ఎంత అనేసి. వాళ్ళు లాంచ్ ఈవెంట్ని మెన్షన్ చేయాలి, ఈ అమెజాన్ కూడా దీంతో కూడా మెన్షన్ చేసి అవ్వలేదు. నాకైతే అర్థం కాలేదు ఎంతకనేసి. ఒక 2,000 ఎక్స్ట్రా చేసుకున్నా మనం 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తాండి. 17 + 2 19,000కి అనుకుంటా. 19,000కి ఈ ఫోన్ మనకి లాంచ్ అయిందనమాట. సో ఒక 16-17,000లో లాంచ్ చేసింటే వితౌట్ కార్డ్ ఆఫర్తో బాగుంటుంది. సో ఓకే, నాకు ఈ ఎంటైర్ కేటగిరీలో ఓవర్ ప్రైజ్ అనిపించింది రెడ్మీ నోట్ 13 Pro ప్లస్. 30,000 రూపాయల పైన నోట్ సిరీస్ తీసుకెళ్ళిపోయినావు కదా బా స్వామి. రెడ్మీ 32,000 అక్షరాల. ఓకే, నాకు రెడ్మీ నోట్ 13 Proను నోట్ 13 ఓకే అంటే అంత పీక్స్ ప్రైస్ తీసుకెళ్ళలేదు, యావరేజ్గా పెట్టాడు ప్రైజు. హిట్ అవుతుంది, బ్లాక్ బస్ట్ హిట్ ప్రైజ్ అని మాత్రం చెప్పను, బట్ యావరేజ్గా పెట్టినాడు ప్రైజు. బట్ రెడ్మీ నోట్ 13 Pro ప్లస్ మాత్రం మరీ దారుణంగా తీసుకెళ్ళిపోయాడు. 32,000 తీసుకెళ్ళినాడు. ఏముందని తీసుకో 32,000 పెట్టేదాన్ని. ఐ హోప్ మీకు ఎవ్రీ పాయింట్ అండ్ ఎవ్రీ యాక్సెప్ట్ క్లియర్ అర్థమైంది అనుకుంటా. సో ఇంకేం డౌట్స్ ఉంది కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మోస్ట్ కమెంట్ ట్రై చేస్తాం. సో వీడియోకి అయితే దిస్ సైనింగ్ ఆఫ్ ఫైల్స్. నెక్స్ట్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.